హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి మైసమ్మకు పెట్టారు. అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు మైసమ్మకు పెట్టుకుంటున్నారు. వాళ్ళ సొంత గుడే మైసమ్మ తల్లి అని అక్కడ వీడియో చేశా. చూడండి, అక్కడ మైసమ్మ గుళ్ళో చూడండి, అది మేకపోతను కొనుక్కొచ్చారు. ఒకటి మేకపోతను కొనుక్కొచ్చి మైసమ్మ గుడి సొంత గుడి అనమాట. అయితే ప్రతి సంవత్సరం పెడతారు మైసమ్మకి ఫిబ్రవరి నెలలో. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో పెడుతున్నారు. పెడతానికి దాన్ని ఏటపోతను కొనుక్కొచ్చి మొన్న ఆదివారం పొద్దున్నే పెట్టారు. వాళ్ళ తోడుకోడళ్ళు అనమాట. ఫస్ట్ అమ్మాయి వచ్చింది, తర్వాత వాళ్ళ తోడుకోళ్ళు వస్తుంది. ఇంకొక తోడుకోళ్ళు ఉంది, పెద్ద తోడుకోళ్ళు, ఆమె కూడా వస్తుంది. తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ మేకపోతుకి డైరెక్ట్ సాంబ్రాణి వేశారు. చూడండి, వాళ్ళ చుట్టాలందరికీ చెప్పుకున్నారనమాట. చుట్టాలందరికీ చెప్పుకుని ఒక 300 మందికి పిలిచారు. పిలిచాక పూజ కడుతుంది, మేకపోతుకి పూజ కడుతుంది. వాళ్ళ వదిన, మా వదిన మా అల్లుడు పూజ కట్టారు. పాయసం పెడుతుంది వదిన. పాయసం పెట్టాక అందరూ కలిసి సాంబ్రాణి వేస్తారనమాట. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు ఎమగ పెట్టి మైసమ్మ తల్లికి తర్వాత వెళ్తారనమాట. ఈ సంవత్సరం సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళరు కదా. అయితే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ మైసమ్మ వారికి మాత్రం పెడతారు. ఇంకో పూజ కట్టారు. పూజ కట్టాక సాంబ్రాణి తీసుకొచ్చి ఎదురుగుండ పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వేశారు. వచ్చిన వాళ్ళందరూ వేయమని వదిన చెబుతుంది. వదిన చెప్తే ఇంక అందరూ వేశారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు, మనవరాళ్ళు, కోడళ్ళు అందరూ. ఇంతలో అబ్బాయి వేశాడు, అంటే మా అల్లుడు. తర్వాత వాళ్ళ అన్నయ్య వేస్తున్నాడు. మేకపోతుని కోసి ఆయన కూడా వచ్చాడు. ఆయనే పట్టుకున్నాడు పోతుని. మా ఆయనేమో సాంబ్రాణి డబ్బా దగ్గర పెట్టి అన్నారు. మా అమ్మాయి వేస్తుంది, వాళ్ళ తోడుకోడళ్ళు వేస్తున్నారు. మా వదిన వాళ్ళ ఆడపడుచు అనమాట. ఆమె కూడా వేసింది. తర్వాత వాళ్ళ చిన్న అబ్బాయి, తర్వాత పిల్లలతో కూడా వేపిస్తున్నారు. వాళ్ళ పెద్ద కోళ్ళు వేస్తుంది. ఆ తర్వాత నేను వేసా. పిల్లలు వచ్చారు, మనవరాళ్ళు తర్వాత అందరూ వేయండి అంటుంటే నేను కూడా వెళ్ళా. సాంబ్రాణి వేసి దాంట్లో ఇట్లా పొగ చూపించా. ఇంకా నేను వచ్చేసా. కానీ ఒక చిత్రం ఏంటంటే అది జలతర వేయటం అనమాట. పోయిన సంవత్సరం అయితే చాలా కష్టపడ్డాము జలతర వేయడానికి. ఈ సంవత్సరం ఎమ్మటే ఇచ్చింది. వాళ్ళ చిన్న అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, సతీష్ కూడా వచ్చాడు. వాళ్ళ అబ్బాయిను ఆయన. ఇప్పుడు పొగ వేసి అది అన్నీ తీసేస్తారు. అక్కడ సాంబ్రాణి అవి తీసేసి వదిలిపెట్టారు పోతుని. ఇప్పుడు చూడండి, ఇస్తుంది వదిలేసారు. ఇక అమ్మవారు పూనుకొని జలతరియాలన్నమాట. అది వదిలేసారు. ఇక కొద్దిసేపు ఆలోచించింది, అటు ఇటు చూసింది. వచ్చింది అమ్మవారు, వచ్చింది మీదకి.
వచ్చింది. అది అట్లా జలతరియాలన్నమాట. వస్తే ఇక అందరూ వచ్చింది, అమ్మవారు వచ్చింది అన్నారు. ఇంకా ఒప్పుకున్నట్టు అనమాట. అట్లా మేకపోతే జలతరించితే ఇంకా మొక్కు తీర్చుకున్నట్టు వాళ్ళు. అది నాకు అట్లా అనిపించింది. కొబ్బరికాయలు కొట్టారు వరుస పెట్టి అందరూ. మా వదిన ఎంత ఆనందపడి కొబ్బరికాయ గబగబా కొట్టేసింది, బాగా బయలింది. తర్వాత మా వదిన కొడుతుంది. అక్కడ కొబ్బరికాయలు కొట్టడం అయిపోయాక ఇటు వచ్చాము. వచ్చి టిఫిన్ చేశాడు వంట మేస్త్రి టిఫిన్ చేసి ఉప్మా చేసి అక్కడ పెడితే మేమందరం వచ్చి ఉప్మా పెట్టుకుని తిన్నాము. మా పిల్లలు వాళ్ళందరూ ఆడపడుచు వాళ్ళందరూ తింటుంటే నేనే వీడియో తీసా. వాళ్ళు నవ్వుతున్నారు. మాంసం కోసే కాడికి వెళ్ళా, అక్కడ కూడా తీసా. దాని గుండె చూడు ఎట్లా కొట్టుకుంటుందో, కోసేసి పక్కన పెట్టాక కూడా అసలు నాకు ఎలా అనిపించిందో. పోటీ చేస్తుంది వదిన. ఆ కొట్టుకునేది కూడా తీసా. కోసి అంతసేపు అయినా కూడా దాన్ని కొట్టుకుంటాను చూడని వదిన పోటీ చేస్తుంది. అబ్బాయి మాంసం నరుగుతున్నాడు. చాలా పెద్దదనమాట. అయితే 30 కేజీల దాకా పడింది. పడితే ఈ తలకాయ కాలుస్తున్నాడు ఒక అతను. తలకాయ కాళ్ళు కాలుస్తున్నాడు పొయ్యి మీద గ్యాస్తో. మా మనవరాలు నేను అక్కడ టిఫిన్లు అయిపోయాక ఇటు వచ్చాము. ఊరిని మాంసం కొట్టే కాడికి వచ్చి ఇది కూడా తీసాము. చాలా బాగా అనిపించింది. తర్వాత భోజనాలు కూడా తీసా, ఊరుకోలేదు నేను. భోజనాలు పెడతంటే ఇక్కడికి వచ్చాము. ఇగో ఈడు వాళ్ళ మనవడు భవానీ సత్యకృష్ణ అంట ఆవిడ పేరు. భోజనాలు తెస్తుంటే ఇక్కడ నిలబడి వీళ్ళందరినీ తీసా అనమాట. ఇది 3వ బంతి ఏమో. ఫస్ట్ బంతి 2వ బంతి అయిపోయింది. ఇది 3వ బంతిలో తీసా వీడియో. ఫస్ట్ బంతుల్లో తీయలేదు. థ్యాంక్ యూ సో మచ్.